నమస్కారం, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఇప్పుడు మనం షోరూమ్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మన షోరూమ్ వచ్చేసి దాదాపుగా విపరీతమైన ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ మనకి గేట్ పాస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి బండిని సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని కూడా 45 ఇది వచ్చేసి 42 పవర్ ప్రో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఈ రోజు మనం జాండీర్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన 2 బండ్లను అయితే అమ్మాం కదా. ఈ రోజు మన గ్యారేజ్ లోకి ఒక కొత్త బండి అయితే రాబోతుంది. మనం ఏ బండి తీసుకుంటున్నాం, తర్వాత ఎంత హెచ్పి తీసుకుంటున్నాం, మన తీసుకునే బండి కేటగిరీ ఏంటి, ఏ పర్పస్ గా తీసుకుంటున్నాం అనేది కూడా నేను ముందు వెళ్తూ మీకైతే చెప్తాను. ఇప్పుడైతే మనము షోరూమ్ దగ్గరికి అయితే బయలుదేరదాం. ఇప్పుడే మనం షోరూమ్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మన షోరూమ్ వచ్చేసి దాదాపుగా 12 నుంచి 13 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి బండిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం అక్కడికి వెళ్ళి అసలు ఏ బండి అయితే ఉన్నాయి, ఏ రేట్ లో కూడా ఉన్నాయో కూడా మనం షోరూమ్ లో అన్న వాళ్ళని కనుక్కొని తెలుసుకుందాం. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for, but babe, with me, you close the door on everything we could have been. ఒకప్పుడు ఖమ్మంలో ట్రాఫిక్ చాలా అంటే చాలా తక్కువ ఉండేది. అలాంటిది ఇప్పుడు అవతల బ్రిడ్జ్ కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది. అవతల వెహికల్స్ అయితే యువతల వెహికల్స్ అయితే విపరీతమైన ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ లో కొన్ని సార్లు ఖమ్మం రావాలన్నా కూడా పోస్ట్ ఫోన్ అయితే చేసుకున్నాం. ఎందుకంటే అంత ట్రాఫిక్. ఇప్పుడు జామ్ అయిన ట్రాఫిక్ దాదాపుగా క్లియర్ అవ్వడానికి మనకి గంట నుంచి గంటన్నర టైం తీసుకుంటది. అంత టైం పడుతుంది. ఎందుకంటే వెహికల్స్ నుంచి ఇప్పుడు మనము దాదాపుగా సిగ్నల్స్ వరకు కూడా దాదాపుగా కిలోమీటర్న్నర అయితే మనకి బరాబర్గా ట్రాఫిక్ అయితే ఉంటది. చిన్నగా కదులుతాయి. మరి ఎందువల్ల ట్రాఫిక్ అవుతుందో అర్థం కాదు. మళ్ళీ ఆడికి వెళ్ళి చూస్తే వెహికల్స్ కూడా ఏముండవు. ఈ రావడం పోవడం వలన మరి దేని వల్ల అవుతుందో కూడా తెలియదు. చూడండి, అక్కడికెక్కడికో ఉంది, చాలా దూరం. ఈ ట్రాఫిక్ దాటుకొని పోయేసరికి దాదాపుగా గంట పైన పట్టిద్ది నాకు తెలిసి. చిన్నగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి బండిని అయితే తిప్పుతున్నాం, వేరేకెళ్ళి వెళ్దాం అన్నట్టుగా. ఇప్పుడు బాగా ఫుల్ ట్రాఫిక్ అయింది. అసలు వెహికల్స్ కదలట్లేదు. మళ్ళీ వేరే దారి అయితే ఉంది, ట్రై చేద్దాం. అటు ఒకవేళ వెళ్ళేదైతే మాత్రం వెళ్తాం, లేకపోతే మళ్ళీ దీని వెనకనే రావాలి. ఏదో మరి ఫుల్ ట్రాఫిక్ ఏంటంటే ఎదురొచ్చే వెహికల్స్ వాళ్ళు సైగ చేస్తున్నారు, వెళ్ళేది లేదు అన్న. అందుకనే తిప్పినాం. చూద్దాం ముందుకు వెళ్ళి. చూడండి వెహికల్స్ ఎట్లా ఆగినాయి, చాలా దూరం ఆగినాయి. మేము తిప్పుకొని వస్తున్నాం కదా, దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం వచ్చినాం తిప్పుకొని కూడా. అయినా కూడా వెహికల్స్ చూడండి. మనకి గేట్ పాస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి బండిని సెలెక్ట్ చేసుకోవాలి. మనము అక్కడ ఏ బండి తీసుకుంటున్నాం అనేది ఆడ మీకైతే చెప్తాను. ఈ రోజు బండ్లు అయితే డెలివరీ అయితే ఘోరంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా సీరియల్లో 3 బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి బండి సెలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత మన బండే డెలివరీలో పెడతారు. మనమైతే ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ చూద్దాం మనకి ఏ బండి నచ్చుతుందో, ఏ బండి తీసుకుంటున్నామో అని. అన్ని కూడా 45 ఇది వచ్చేసి 42 పవర్ ప్రో. మనం తీసుకునే బండి వచ్చేసి 42 గేర్ ప్రో తీసుకుంటున్నాం. మనకి మన బండి ఎక్కడుందో చూసుకోవాలి. ఇవన్నీ కూడా పవర్ ప్రోలే. మనం తీసుకునే బండి వచ్చేసి గేర్ ప్రోలో 2 వీల్ వర్షన్ తీసుకుంటున్నాం. ఇదంతా కూడా పవర్ ప్రో, గేర్ ప్రో, ఇవన్నీ కూడా పవర్ ప్రో.
ఓకే ఓకే. రెండోదేమో జనవరి వచ్చింది. మనకి మంచిదే అడ్వాన్సే ఉంచుకోవాలి. అవును, అది కూడా గేర్ ప్రో మనం తీసుకున్న బండి అయితే ఈ విధంగా ఉంది. బ్యాటరీ కార్డు అది గ్రీజ్ లేదు, అక్కడక్కడ కొంచెం ఆయిల్ చెమ్మ కారుతున్నట్లు అనిపిస్తుంది. బ్యాటరీ కార్డు చూడన్నా, బ్యాటరీ అది గ్రీజ్ బ్యాటరీకి ఏది ఇదా? ఇది గ్రీజ్ అలా ఇబ్బంది లేదు, దానికి ఒక రకమైన గ్రీజ్ పెడతాడు. ఇదేనా? ఇది మామూలు మెకానిక్ కూడా మంచి బీటింగ్ మంచి అంత బాగుందని అంటే పర్టికులర్గా తినాలి, నాకు తెలియదు కాదు. ఎందుకంటే మాకు మంచిగా ఏనా సీనా? When it ends, it ends. I really thought we might have been it, so my heart was shattered when it took the hit. Oh, I can't imagine doing all that again, even for one night to see where it went. Here's the thing, you made your bed, I just got yours still. ఇప్పుడు మనం రివర్స్ ఏ గేర్ లో ఉన్నా కూడా రివర్స్ ఇస్తే ఆ గేర్ లో మూవ్మెంట్ అవుతుంది. ఏంటంటే రివర్స్ లో కూడా అది లోడ్ అంటే 1, 2, 3 దాకా లోడు. అవును, నార్మల్ రివర్స్ ఫోర్త్ లో అయితే స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇదేమో సి అనే గేర్ ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చిందంటే అది బి వాడతాం రోడ్ రన్నింగ్ కి, ఇది సి వాడతాం. అదేమో దుక్కులలో ఏ వేసి 4th దాకా వాడతాం, 3rd మీదే వాడతాం, 4th బోమ్. అదే ఇది వేసినాం అనుకో బి, దాని 4th దాకా వాడవచ్చు. బి వేస్తే 4th దాకా వాడచ్చు లోడ్ని బట్టి. మరీ స్పీడ్ పోదు, మరీ స్లో పోదు, మూమెంట్. నేనైతే ట్రైల్ చూసిన, ఇప్పుడు మనం చూస్తాను బండి మూమెంట్ పర్వాలేదు, మంచిగా ఉంది. బీటింగ్ అయితే అంటే జాండీర్ మనము ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, నాకైతే ఏమనిపించలేదు. మూమెంట్ చేయి ఒకసారి. ఇప్పుడు రాను ఎందుకు నాకు డ్యూటీ నేను కూలెంట్ ఆయిల్ రెడ్ కలర్ అన్న, పింక్ కలర్. ముందు వేరే కలర్ వచ్చేది, ఇప్పుడు ఏ కలర్ వస్తుంది? ఇప్పుడు పింక్ వస్తే పింకే పోయాలా? మళ్ళీ నువ్వు మొత్తం తీసేస్తావు చూసిన, డ్రై చేసి మళ్ళీ పోస్తావా, అప్పుడు నువ్వు ఏది పోసుకునే. ఒకవేళ మార్చుకోవాలనుకుంటే టోటల్ ఇందులో కూడా తీసేయాలి, రేడియేటర్ లో కూడా తీసేయాలి. లేకపోతే మాత్రం ఒకవేళ అది ఉన్నప్పుడు వేరేది పోయేది కాదు. మరి ఆయిల్ లీకేజ్ పరిస్థితి ఏంది, చెక్ చేస్తావు అది ఒకసారి? ఆయిల్ కాదు, వాటర్ బడి డస్ట్ అయినా అట్టే ఆగింది. ఒకవేళ ఇది నేను అనేది ఏంటంటే, ఒకవేళ మేము తీసుకెళ్ళాక దీని ప్రాబ్లం అయితే మళ్ళీ 5 years వారంటీ ఉంటది, మీకు మెకానికల్ చేసి పెడతారు. ఏ ప్రాబ్లం ఫైనల్ గా అయితే మనం ఈ బండిని అయితే సెలెక్ట్ చేసినాం, గేర్ ప్రో. ఇది మనము ఇప్పుడు ఈ బండిని వాచ్ చేపించి దీనికి బంపరు చిన్నవి ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మన వాళ్ళు ఎక్కిస్తారు. అయితే దానికి అర్థం కూడా ఒకటి లేదు, అన్న వాళ్ళు చేసిస్తున్నారు. ఈ బండిని ప్రత్యేకంగా మన కోసమే తెప్పించారు.
పాపం చాలా దూరం నుంచి వచ్చింది మన కోసమే. ఇప్పుడు ఈ బండికి మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమేమి పెడతారో కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ కూడా మొత్తం జాండీరే. ఇందులోనే ట్రాక్టర్లు ఉన్నాయి, ఇందులోనే కార్లు ఉన్నాయి, ఇందులోనే హార్వెస్టర్లు ఉన్నాయి. మన హార్వెస్టర్ తీసుకుంది కూడా ఇక్కడనే కదా, సేమ్ అదే కూడా. ఇక్కడ మనకి నేను చూపిస్తా చూడండి, డబల్ ప్లవ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి డబల్ ప్లవ్ యూజ్ చేయాలనుకుంటే మినిమం ఒక 45 HP నుంచి అయితేనే సెట్ అవుతుంది. 42 అట్లయితే సెట్. అన్ని కూడా డబల్ ప్లవ్. చూడండి ఇవి కార్లు, ఇవి వచ్చేసి ట్రాక్టర్లు, అటు వచ్చేసి ఆటోస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని 45లో ఎక్కువ ఉన్నాయి, ప్లస్ 42లలో పవర్ ప్రోలు ఎక్కువ ఉన్నాయి. గేర్ ప్రోలు అయితే ఒకటే 2 ఉంటే ఒకటి బానెట్కి బాగాలేదు. మనము మంచిగున్నదే తీసుకున్నాం. ఆల్రెడీ 1 hour మన కోసం సెలెక్ట్ చేసి పెట్టారు. ఇక్కడ ఒక హార్వెస్టర్ ఉంది. ఏసీ క్యాబిన్. ఏసీ క్యాబిన్ గురించి మీకు ఒకవేళ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. 100% మన రైడ్ విత్ రఘులో నేను చేయాలి అనుకుంటున్నాను ఏసీ క్యాబిన్ గురించి. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే మాత్రం 100% నేను వీడియో అయితే తీస్తాను. ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్. ఇవైతే కొత్తవి. అటు లాస్ట్ కి మళ్ళీ మనకి హార్వెస్టర్స్ ఉన్నాయి. బండి అయితే సెలెక్ట్ చేసేసినాం. ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరుతున్నాం. వాళ్ళు భోజనాలు చేసి అవి బండిని ఫిట్ చేయాల్సినవన్నీ కూడా ఫిట్ చేసుకొని అక్కడ షోరూమ్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. యాడ్ నుంచి మనము ఈ లోపల వెళ్ళి అక్కడ కొంచెం ఇంకా పేపర్ వర్క్ ఉంది. అంటే బండి టీఆర్ ఉంటుంది కదా, టీఆర్ అనేది చెక్ చేయించుకోవాలి. అది క్లియర్ చేసుకొని మనం భోజనం చేసే లోపల బండి అక్కడికి వస్తుంది. ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1 hour పడుతుంది ఇక్కడ మనకి టైము. 1 hourలో మనకి బండి అయితే పూర్తి డెలివరీ ఇస్తారు. ఇవి ఉండే ఆయిల్స్ ఎల్లంకి కూడా ఉందా? ఎల్లంకి, ఇరుగుడు బోల్ట్, మియం బ్లేర్లు, కటింగ్ బ్లేర్లు వస్తాయి కదా ఇందులో అన్నీ వస్తాయా? గ్రీజ్ గన్ను, రేంచీలు, బిట్టు, కటింగ్ బ్లేరు, స్క్రూ డ్రైవర్. ఓకే ఇగో ఐదు సంవత్సరాలు కానీ 5,000 గంటలు కానీ ఉంటుంది అన్న. ఏది ఇంజిన్ ఆయిల్ కానీ గేర్ బాక్స్ 5 సంవత్సరాలు కానీ 5,000 గంటలు కానీ ఈ రెండింటిలో ఏది ఫస్ట్ వస్తే అది వారంటీ కింద. మనకి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ చేసేది వస్తుంది. ఏది వస్తుందన్నా 1 year మటుకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 1 year మటుకు లేబర్ చార్జెస్ ఒకటి ఉండదు. నార్మల్గా ఇంజిన్ ఆయిల్, డీజిల్ ఫిల్టర్లు వీటి కాస్ట్ మటుకు మీరు పెట్టుకోవాలి. మనకి ఎలక్ట్రికల్ డైనమో బ్యాటరీ, సెల్ఫ్ మోటార్ 1 సంవత్సరం కానీ 1000 గంటలు కానీ ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అది దాని కింద లెక్క. నేను ఒకసారి ఆయిల్ చెక్ చేస్తాను. ఒకసారి బ్యానెట్ లేపు. కూల్ అండ్ ఆయిల్ మనకి ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఉన్నది అన్న. ఆయిల్ లెవెల్ మనకి ఇది గేజ్, ఇది ఎంత ఉండాలి? ఇది తక్కుంటే సరిపోతుంది. ఇంతకన్నా తక్కువ ఈ లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా తక్కువ ఉంటుంది మరి ఇప్పుడు ఇది ఇంత ఎక్కువ ఉంది కదా ప్రాబ్లం. కంపెనీ నుంచి ఎక్కువ ఇస్తుంది.
మనకు అది జరిపి ఇలా మనకు ఆయిల్ లెవెల్ ఇక్కడ దాకా ఉందన్న. దాదాపు ఈ గీత ఇది అనేది గేజ్ గీతలు ఉన్నాయి. ఈ గీతలు ఎప్పుడు తగ్గుద్ది. ఈ గీత అంటే ఇక్కడ వరకు ఉండాలి. మనకి ఇప్పుడు ఫుల్ గేజ్ ఉన్నది. మనకి ఈ గీతలు ఎప్పుడు తగ్గుద్ది. తీసినప్పుడల్లా ఈ లెవెల్ వచ్చిందంటే ఈ లెవెల్ మెయింటైన్ చేసుకుని సరిపోతుంది. ఈ లెవెల్ చాలు అంటే ఇప్పుడు ఎక్కువే ఉండదు. మధ్యలో వెనక గేరాలు కూడా 33 లీటర్స్. పైన గ్లాస్ అవసరం ఓపెన్ అంటే అంతే. ఓన్లీ 33 లీటర్స్ అన్న. మనం ఈ గ్లాస్ చూసుకుంటే మనకి గేజ్ అర్థం అవుతుంది. అంతే. పైన గ్లాస్ కనిపిస్తే ఫుల్. ఇప్పుడు బండి వాడుతున్న కొద్దికి మళ్ళీ ఆయిల్ కూడా బ్లాక్ అవుతుంది కదా. బండి రన్నింగ్ అవుతున్న కొద్దికి బ్లాక్ మనకు అర్థం అవుతుంది. ఓన్లీ ఇప్పుడు ఇది ఒకటే మార్చేలోపు అంత బ్లాక్ అవుతుంది. గేజ్ అవుతుంది. ఇంజన్ ఒకటి నడిపిస్తా అంటే అది ఓకే అన్న. నువ్వు ట్రక్ గిట్లేదు అని పెడతా అంటే పాత ట్రక్ ఆయిల్ దాంట్లో కొత్తది పోసుకొని దీనికి అటాచ్ చేసి ఏదైనా ఎక్విప్మెంట్ తగిలించినప్పుడు దాని దగ్గర ఆయిల్ పోసుకొని పాత చేంజ్ చేసి కొత్తది పోసుకున్నాను చేసుకున్నాను. ఓకే. మార్నింగ్ వెళ్ళినాం, ఇప్పుడైతే వచ్చినాం. దాదాపుగా బండిని సెలెక్ట్ చేసి తీసుకోవడానికే చాలా టైం పట్టింది. మేము మధ్యాహ్నం 1:30-2 వద్దాము అనుకున్నాము, కానీ మాకు టైం అయితే కుదరలేదు. మళ్ళీ వేరే స్టాక్ వస్తే అవి కూడా చూసినాం. ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా 8 చిల్లర అవుతుంది. ఈ టైం అయితే అయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాక.